దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనములో ధ్యాన భాగముగా చదువుకుందాం. దావీదు రాసిన కీర్తనలు 84వ అధ్యాయము 11వ వచనము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఇంకొకరు చదవండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. చాలు. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు ఈ మాటలను రాస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే 11వ వచనము మధ్య భాగంలో, యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు చేయక మానడు. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి మనుషులైనటువంటి వారి పట్ల దేవుడు తన కనుదృష్టిని ప్రత్యేకముగా ఉంచుతూ ఉన్నాడు. ఎందుకంటే వారికి మేలు చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకు మేలు చేస్తాను అని చెప్తూ ఉన్నాడంటే, యథార్థమైనటువంటి జీవితాన్ని బట్టి, యథార్థమైనటువంటి ప్రవర్తనను బట్టి, నీ యథార్థమైనటువంటి మాట తీరును బట్టి, నీ యథార్థమైన నీ స్వభావమును బట్టి దేవుడు మేలు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాడు. ఎందుకు మేలు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడంటే, మనుషుల్లో సహజముగా అందరూ ఉంటారు, అందరూ విశ్వాసులు ఉంటారు, అందరూ ప్రభు నమ్మని వారు ఉంటారు, నమ్మని వారు కూడా ఉంటారు. కానీ వారి వారి జీవితాల్లో దేవుడు ప్రత్యేకముగా చూస్తున్నది ఏమిటయ్యా అంటే, యథార్థమైన జీవితము ఉందా లేదా అని చూస్తూ ఉన్నాడు. అసలు యథార్థత అంటే ఏంటి? చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. చూడండి, యథార్థత అనగా యోబు గ్రంథము 2వ అధ్యాయము, యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుంచి 5 వచనాలు చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అనగా, ఇక్కడ చూడండి, యోబు అనేటువంటి ఒక మనుష్యుడున్నాడు. అతడి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, ఇతడు యథార్థవంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడి మీద ఎంత నమ్మకాన్ని దేవుడు కలిగి ఉంటే అతడి గురించి సాక్ష్యం ఇస్తాడు. ఒక వ్యక్తికి మనం సూరిటీ ఉండాలంటే అతని మీద మనము నమ్మకాన్ని కలిగి ఉండాలి. అతడు మంచోడేనండి అని మనం చెప్పాలంటే ఎలా చెప్పగలం? అతడికి మనల్ని చూసినప్పుడు, మనము ఆ వ్యక్తిని చూసినప్పుడు అతనిలో ఉన్నటువంటి మంచి క్యారెక్టర్ని బట్టి మనము చెప్పగలం. మరి దేవుడు యోబు జీవితంలో ఏం చూసుంటాడు? ఇతడు యథార్థవంతుడు అని చెప్తూ ఉన్నాడు. సాతానుతో, దయ్యంతో చెప్తూ ఉన్నాడు యేసయ్య, ఇదిగో ఈ యోబు అనేటువంటి వ్యక్తి యథార్థంగా ప్రవర్తించేవాడు అంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? యోబుకి గొర్రెలు ఉండేవి, యోబుకి ఒంటెలు ఉండేవి, యోబుకి గాడిదలు ఉండేవి. చాలా ఐశ్వర్యవంతుడు. ఊజు అనే దేశములో ఉండేవాడు ఈయన. ఆ దేశములో ధన సంపన్నుడు ఎవరైనా ఉన్నారంటే యోబే. ఇప్పుడు మనము డబ్బు గలవాళ్ళమి అని లెక్క పెడితే ఏం లెక్క పెడతాం? ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇంత పొలం ఉంది అని లెక్క పెడతాం. అప్పట్లో పశు సంపద
ఎంత ఎక్కువగా ఉంటే వాళ్ళే ధనవంతులు. యోబు దగ్గర అంతే ఉండేది, చాలా ఎక్కువ ఉండేది. వాళ్ళకి పిల్లలు కూడా 10 మంది సంతానం, 7 కొడుకులు 3 కూతుర్లు ఉన్నారు. అయితే ఒకనొక దినాన్న ఏమైందయ్యా అంటే, ఆ యొక్క గాడిదలను మేపేటువంటి వారిలో ఒకడు వచ్చి, అయ్యా మన గాడిదల పని అయిపోయింది అన్నాడు. ఒంటెలు మేపేవాడు వచ్చాడు, అయ్యా మన ఒంటెల పని అయిపోయింది అన్నాడు. గొర్రెలు మేపేవాడు వచ్చాడు, వచ్చి ఇదిగో ఆకాశం నుంచి అగ్ని వచ్చి కాల్ చేసింది, దాటి పని అయిపోయింది అయ్యా అని చెప్పాడు. తర్వాత ఇంకొకడు వచ్చాడు, మీ కొడుకులు మీ కూతుర్లు ఇంటిలో ఉండగా అగ్ని వచ్చి కాల్ చేసింది అన్నాడు. వాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయినప్పుడు ఆయన ఏం చేశాడయ్యా అంటే, ఆ మాట విని వెంటనే విపరీతమైన బాధ, విపరీతమైన ఒత్తిడి అతని మీదకి వచ్చింది. ఏదో 1, 2 పోయింది అనుకోండి, మనం బాధపడవలసిన పని లేదు. ఒక్కసారి అతనికి ఎన్ని గాడిదలు ఉన్నాయో, ఎన్ని ఒంటెలు ఉన్నాయో, ఎన్ని గొర్రెలు ఉన్నాయో, ఎన్ని ఎద్దులు ఉన్నాయో, ఆ సంపద అంతా ఒకేసారి కోల్పోయాడు. అంత కోల్పోయినటువంటి వ్యక్తి, విపరీతమైన ఒత్తిడిలో ఉన్నటువంటి వ్యక్తితో భార్య వచ్చి అడుగుతుంది, ఎందుకయ్యా ఏడుస్తావు? దేవుడు ఎంత పని చేశాడు కదా నీకు, ఆయన దూషించి చచ్చిపో, ఆయన దూషించి చచ్చిపో అంటుంది. చూడండి, చదవండి అన్నమాట. 9వ వచనం చదవండి. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుణ్ణి దూషించి అతడు చాలు. ఆమె భార్య ఏ మాట వాడుతుందో తెలుసా? ఇదిగో దేవుణ్ణి తిట్టి చచ్చిపో అనేటువంటి మాటకు ముందు ఒక మాట వాడింది, ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టడం లేదా అన్నారు. అంటే యోబులో ఉన్నటువంటి యథార్థత ఏమిటో తెలుసా? అసలు యథార్థత అంటే ఏమిటో తెలుసా? దేవుడు ఏదైతే యోబుకి ఇచ్చాడో, ఏంటిచ్చాడు? ఎద్దులను ఇచ్చాడు, గాడిదలను ఇచ్చాడు, గుర్రములను ఇచ్చాడు, ఒంటెలను ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, ఆ గొర్రెలు ఇచ్చాడు, చాలా సంపదలు ఇచ్చాడు కదా. ఏ వ్యక్తి ద్వారా అయితే యోబు పొందుకున్నాడో ఆ వ్యక్తి దగ్గర నుంచి తిరిగి మరలా దేవుడు తీసేసుకున్నప్పుడు ఎవరైనా మనుషులైతే ఏం చేస్తారు? ఇచ్చి తీసేసుకున్నారు అనుకోండి, ఎన్ని తిట్లు తిడతాం? చేతి వరకు వచ్చింది, నేను ఇవ్వను పో అన్నాడు, ఏమంటా? ఒక 10 మందికి కూడా చెప్పుకుంటాం, ఈయన ఇలా చేశాడు, ఈయన ఇలా మోసం చేశాడని. యోబుకి ఇచ్చారు, సంపాదించాడు, అనుభవించుకున్నాడు, ఆ దేశంలో మంచి పేరుంది, అంతా కూడా పోయింది. ఎవరి వల్ల? ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తి వల్లనే పోయింది. మరి అప్పుడు మనుషుల నోట్లో నుంచి స్తుతులు వస్తాయా, తిట్లు వస్తాయా? ఇచ్చిన వ్యక్తి తీసేసుకున్నాడు, ఇగో నీకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాను, వ్యాపారం పెట్టుకొని బ్రతుకు అన్నాడు. వద్దు, ఒకసారి ఇవ్వని తీసుకొని నేను ఇవ్వను పో అన్నాడు. ముందే ఇవ్వనంటే ఏ గోలా లేదు, ఇచ్చి తీసుకుంటే ఆ మనిషి మీద కోపము, ద్వేషము, అసూయ, కుళ్ళు అన్నీ వస్తాయి. ఇవ్వకపోతే ఏమీ లేదు, నీకు ఇవ్వనంటే ఇది ఎప్పుడు ఇవ్వలేదు, ఏంటి ఎలాంటి బతికే అని చెప్పవచ్చు మనిషిని. కానీ ఎవరైనా ఇచ్చి తీసుకుంటే తిట్టలేని తిట్లన్నీ కూడా పెడతాం. మరి దేవుడు యోబుకి ఇచ్చాడు, యోబు తీసేసుకున్నాడు. ఆయన నోటి నుంచి అదే అన్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసేసుకున్నాడు అని చెప్పాడు. యథార్థత అనే మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఏ వ్యక్తి ద్వారా అయితే మనము మేలు పొందుకున్నామో ఆ వ్యక్తి తిరిగి మరలా మన దగ్గర నుంచి తీసేసుకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి మీద తిరుగుబాటు చేయకుండా మొదటలో ఆ వ్యక్తిని ఎంత ప్రేమించావో అలాగే ప్రేమించడాన్ని యథార్థత అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉందా మరి మనలోని? మనం అలా ఉండగలమా? అంత యథార్థమైన భక్తి చేయగలమా? చేయలేం. యథార్థత అనే మాటకు అర్థం ఇది. యోబు చెప్తా ఉన్నాడు,
యోబు భార్య చెప్తా ఉంది, ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టవా? నీ దేవుణ్ణి దూషించి మరణమవు అంటూ ఉన్నాడు. అయితే ఈయన పట్టు వదలని విక్రమార్కుడులాగా ఆయన మీద దేవుడు యోబును ఆశీర్వదించక ముందు దేవుణ్ణి ఎలాగైతే యోబు ప్రేమించేవాడో, ఇష్టపడేవాడో, దేవుణ్ణి ఆరాధించేవాడో, బలి అర్పించేవాడో, అదే ప్రకారముగా దేవుడు తన దగ్గర నుంచి తీసేసుకున్న తర్వాత కూడా అలాగే నిలబడినటువంటి వ్యక్తి యోబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థత అనేటువంటి మాటకు నిదర్శనము, అర్థము యోబే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం, ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాను. చదువుదామా? ద్వితీయోపదేశ ఖండము 12వ అధ్యాయము 28వ వచనం. ద్వితీయోపదేశ ఖండం 12వ అధ్యాయం 28వ వచనము. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నింటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. చాలు. ఇక్కడ దేవుడు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా దృష్టికి నీవు యుక్తముగా యథార్థముగా కానీ నువ్వు చేసినట్లయితే, నువ్వు ప్రవర్తించినట్లయితే ఏం చేస్తానంటే, నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలును కలుగ చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థవంతులకి ఏ మేలు చేయక మానడాయన. నువ్వు యథార్థముగా బ్రతకగలిగినట్లయితే ఆయన మేలు చేయకుండా నీ జీవితంలో దేవుడు ఉండలేడు. దేవునికి స్తోత్రం. దావీదుతో కూడా అదే చెప్తూ ఉన్నాడు. ఇదిగో, నువ్వు యథార్థముగా బ్రతికినట్లయితే నీకు మేలు చేస్తాను, నీ కడుపును పుట్టినటువంటి నీ సంతానానికి కూడా మేలు చేస్తాను. అంటే దావీదు దేవుడి దగ్గర యథార్థంగా కానీ బ్రతకగలిగినట్లయితే, దేవుడి దగ్గర మొదటి స్థితిలో ఎంత నమ్మకాన్ని అయితే ఉంచాడో అదే నమ్మకాన్ని వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా కానీ ఉంచగలిగినట్లయితే, ఇదిగో నీకు మేలు చేస్తాను, నీకు పుట్టినటువంటి నీ సంతానానికి కూడా నేను మేలు చేస్తానంటూ ఉన్నాడు. ఎంత మంచి దేవుడో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు తల్లిదండ్రుల వల్ల పనికిరానటువంటి బిడ్డల జీవితాలు బాగుపడిపోతాయి. చూసారా? కొంతమంది పిల్లలు అసలు పనికిరారు, దేనికి పనికిరారు, దేనికి ఉపయోగకరంగా ఉండలేరు. అలాంటి పిల్లల బ్రతుకులు కొన్నిసార్లు చాలా ఆశ్చర్యకరంగా మార్చబడిపోతాయి. ఎందుకో తెలుసా? ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీవు గాని తల్లిదండ్రులుగా ఉన్నటువంటి నీవు గాని యథార్థముగా మనుషుల దగ్గర, దేవుడి దగ్గర, నీ ఉన్నటువంటి ఇంటిలోని, నీ కుటుంబంలోని, నీ బంధువుల దగ్గర నువ్వు బ్రతకగలిగినట్లయితే ఏం చేస్తున్నాడు తెలుసా? నీకు మేలు చేస్తాను, నీ బిడ్డలకు కూడా నేను మేలు చేస్తానంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది పిల్లల జీవితాలు అగోచరమైనటువంటివి చాలా చాలా దీవించబడ్డానికి గల కారణం, మనుషులు అనుకుంటారు వీరు బ్రతుకులు, ఈ పిల్లలు ఇంకా సంకలేకపోతారు అనేటువంటి మనుషులు ఉంటారు. అలాంటి వారి జీవితాలు ఆశ్చర్యకరంగా మార్చబడతాయి. కారణం ఏంటో తెలుసా? వారు చేసేటువంటి తల్లిదండ్రులు దేవుడి దగ్గర చూపిస్తున్నటువంటి విజేత, ప్రార్థన, మోకాళ్ళ అనుభవం, కన్నీరు, దుఃఖముతో ఆయన పాదాలు పట్టుకునేటువంటి విధానం బట్టి వారి బిడ్డల జీవితాలు మార్పు చెందబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు దావీదుతో అదే చెప్పాడు. ఏమంటాడంటే, ఇదిగో నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. దేవుడు చెప్పాడంటే చేయకుండా మానడైనా దావీదుతో చెప్పాడు, చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడయ్యా అంటే, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది, సొలొమోను ఇలాగు మనవి చేసెను,
నీ దాసుడును నీ తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించెను. ఈ మాటలు ఎవరంటున్నారు? దావీదు కడుపున పుట్టినటువంటి సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నా తండ్రి అయినటువంటి దావీదు యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించాడు కదా మీ దగ్గర, కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము కనపరిచి ఈ దినము నుండినట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపించి ఉన్నావు. దేవునికి స్తోత్ర. ఇందాక దేవుడు దావీదు గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అదే దావీదు కడుపున పుట్టినటువంటి కొడుకు చెప్తూ ఉన్నాడు, నా తండ్రి అయినటువంటి దావీదు యథార్థము గలవాడే నీ దగ్గర ప్రవర్తించాడు గనుక అతని కడుపున పుట్టినటువంటి నేను, సొలొమోను అనేటువంటి నేను ఆ రాజసింహాసనం మీద కూర్చొనడానికి మీరు ఏర్పాటు చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆ దావీదు తర్వాత దావీదుకు పుట్టినటువంటి కొడుకులు చాలా మంది అక్కడ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఈ సొలొమోను అనేటువంటి వారి కంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ రాజు సింహాసనం మీద కూర్చోడానికి అర్హత కలిగినటువంటి వారు పెద్దవారుగా ఉన్నారు, వారు కూర్చోవాలి. కానీ ఎవరిని కూర్చోబెట్టాడు? దేవుని ఏర్పాటులో, దేవుని చిత్తములో ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ సొలొమోనుని అతని సింహాసనం మీద, దావీదు సింహాసనం మీద దేవుడు కూర్చొనబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అర్హత, ఈ సొలొమోనుకి ఈ అర్హత రావడానికి గల కారణం ఏంటంటే తన తండ్రి అయినటువంటి దావీదు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? ఇదిగో నీవు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నావు కాబట్టి నీకు మేలు చేస్తాను, నీ తర్వాత నీ సంతతి వారికి కూడా నేను మేలు చేస్తాను. దేవునికి స్తోత్రం. నీ సింహాసనం మీద ఇంకొకడు ఉండకుండా మానడు అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యథార్థమైన జీవితములు జీవించడానికి మనము ఇష్టపడాలి, యథార్థంగా బ్రతకాలి. మన మాటలు ఎలా ఉంటాయంటే అక్కడొక మాట, ఇక్కడొక మాట, అక్కడొక మాట, ఇక్కడొక మాట. వాళ్ళని నమ్మినటువంటి వారిని గురించి ఇంకొక దగ్గరికి వెళ్ళి వారిని గురించి చెప్తూ ఉంటాం. యథార్థమైనటువంటి వాళ్ళు నీకు ఒక సీక్రెట్ చెప్పినప్పుడు వాటిని పట్టుకొచ్చి ఇంకొక దగ్గరికి చెప్పకూడదు. యథార్థత లేని మనుషులు. కానీ యథార్థముగా బ్రతికితే దేవుడు మనుషుల పట్ల ఎంత కృప చూపిస్తున్నాడో. దేవుడు నీకు మేలు చేస్తూ ఉన్నాడు, నీ బిడ్డలకు కూడా ఆయన మేలు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. అమ్మా, ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పటలేదు, ఇతరులు జాగ్రత్తలు మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవాలని చెప్పుచున్నాను. చాలు. ఇక్కడ చూడండి, యథార్థమైనటువంటి ప్రేమను గురించి చెప్పబడింది. మనుషులు అందరూ కూడా నేను వారంటే నాకు ఇష్టం, వారంటే నేను ప్రేమిస్తూనే ఉన్నాను అని చాలా చక్కగా చెబుతూ ఉంటారు. కానీ ఆ ప్రేమలో కూడా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఏమంటున్నారంటే యథార్థమైనటువంటి ప్రేమ. నేను కొన్ని దినాల క్రితం నా భార్యని కచ్చరపాలెం బస్ స్టాప్ దగ్గర ఆటో ఎక్కిస్తూ ఉంటాను. అలాగే ఒక రోజున ఎక్కించడానికి అక్కడ నిల్చున్నాను, ఆటో రాలా. అయితే అక్కడ వేరొక ఆటో వచ్చింది. ఆటో దగ్గర ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. అమ్మాయి సంకలో చిన్న బాబు, ఒక 6-7 నెలలు ఉంటాయేమో. ఆ బాబుని పట్టుకొని ఉంది. ఇద్దరు కూడా అంతగా చదువుకునేటువంటి వారుగా కనబడలేదు. ఆటోలో కూర్చుందామే. ఈయన తన భర్త బయట నించున్నాడు, ఆటో బయట నించుని ఆ బాబుతో ముద్దులాడుతూ ఉన్నాడు.
ఆమె చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంది. నేను నించున్నటువంటి పక్కనే ఒక కుర్రోడు నించుని ఉన్నాడు, వాడి చేతిలో కూడా సెల్ ఫోన్ ఉంది. వాళ్ళ భర్త బాబుతో మాట్లాడుతుండగానే ఆ పిల్ల తల్లి ఉంది కదా, కూర్చుంది కదా, ఆమె అక్కడ ఉన్నటువంటి ఆ కుర్రోడుకు సైట్ చేస్తుంది, ఇలా అంట ఉంది. తర్వాత మాట్లాడేసి ఈయనకేదో పని ఉందనేసి వెళ్ళిపోయాడు ఈ కుర్రోడు, తన భర్త. వెళ్ళిపోగానే ఆ పాప అంటుంది, ఇలా చూపెడుతుంది దానికి, నేను నీకు ఫోన్ చేస్తానులే వెళ్ళిపో అని సమాధానం చెప్తూ ఉంది. చూడండి, యథార్థమైన ప్రేమేనా? భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి. కానీ భార్య ఎవరిని ప్రేమిస్తుంది? తనకు భర్త కానిటువంటి పురుషుడిని ప్రేమిస్తుంది. భర్త భార్యని ప్రేమించాలి. కానీ ఏం చేస్తున్నారు? తన సొంత భార్యని కాదని వేరొక స్త్రీని ప్రేమిస్తూ ఉన్నారు. అది యథార్థమైన ప్రేమేనా? యథార్థమైన ప్రేమేనా? కాదు. యథార్థమైన ప్రేమ అంటే ఎలా ఉంటుంది? నువ్వు ఎవరి చేత అయితే వివాహము చేయించుకున్నావో, ఏ పురుషునికైతే నువ్వు కట్టుబడి ఉన్నావో, ఏ భార్య చేత అయితే ఏ భార్యకైతే నీకు వివాహం చేయబడిందో, నీవు అప్పటి నుంచి కూడా నీవు చనిపోయేంత వరకు కూడా నీ ప్రేమను ఆమెకు పంచాలి, నీ ప్రేమను ఆయనకు పంచాలి. అది యథార్థమైనటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యథార్థమైన ప్రేమ కలిగి ఉండాలి. యథార్థత లేకపోతే మన జీవితంలో చాలా కష్టం మన జీవితంలో. యథార్థమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలి. ఇంకొంచెం నేను ముందుకు వెళ్తున్నాను. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనము. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనము. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా మాట తప్పడు. యథార్థమంతులకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటో తెలుసా? ఒక ఆమె ఇడ్లీ కొట్టు వ్యాపారం పెట్టాలనుకుని కొంత డబ్బుతో వ్యాపారం పెట్టి అక్కడ అంట్లు దోమడానికి ఒక పని ఆవిడని పెట్టుకుంది. ఆమెకు నెలకి 10,000 జీతం ఇస్తానని. అయితే ఆమె పెట్టుకున్న నెల దినాలకి ఆమెకి లాభము రాలేదు, నష్టము రాలేదు. ఆమె పెట్టుబడి పెట్టింది అలాగా మెయింటెనెన్స్ చేయడానికి మాత్రమే వచ్చింది. అయితే అక్కడ పని పిల్లకి డబ్బులు ఇవ్వాలి కదా, ఇవ్వకూడదా? లాభం అయితే రాలేదు, నష్టమైతే రాలేదు. కానీ పనికి పెట్టినందుకు గాను ఆమెకి చెల్లించాల్సినటువంటి 10,000 రూపాయలను ఆమెకు చెల్లించాలి. అయితే యథార్థమైన ప్రవర్తన కలిగినటువంటి వారు ఏం చెప్తారో తెలుసా? నువ్వు వ్యాపారం చేయి, నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు ఏదైతే ఆ మనుషునికి ఇస్తాను అని చెప్పావో ఆ చెప్పే విషయంలో నువ్వు ఎలా ఉండాలి? నీకు నష్టము కలిగినా నువ్వు అన్న మాట ప్రకారముగా ఆ మనుషునికి నువ్వు చెల్లించాలి. అంతే యథార్థమైన ప్రవర్తన కలిగినటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది చీటీలు వేస్తూ ఉంటారు. వేస్తారా? వేసి తర్వాత చివరిలో ఏమంటారు? లాస్ వచ్చిందండి అందుకే ఎత్తిస్తాం, మేము ఇవ్వలేమండి అంటారు. అంటారా? చెప్పరేంటి? ఎప్పుడు చీటీలు వేయలేదు మీరు? మాకు అసలు కొంచెం కూడా ఎక్స్ట్రా డబ్బులు వద్దండి, మా డబ్బులు మాకే చాలు అంటారా? వేసారా లేదా? చీటీలు వేస్తారు కదా, వేసిన తర్వాత ఎత్తేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏమిందంటే అలాంటి వారు యథార్థవంతులు కాదు. అసలు యథార్థవంతులు కాదు. యథార్థవంతులైనటువంటి వారు నీవు ఆ సమయంలో నీకు నష్టమే ఏర్పడినా నువ్వు వారికి ఏదైతే చెల్లించాలని నువ్వు ఒప్పందం చేసుకున్నావో వాటిని చెల్లించడమే యథార్థమైనటువంటి జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా జరిగిందా మీ జీవితంలో?
ఏదైనా పూనుకున్నప్పుడు వాళ్ళకి ఇస్తాను అనే దానికంటే ఇస్తాను అనుకున్నప్పుడు నష్టం ఏర్పడినప్పుడు మేము ఇంక ఇవ్వలేమండి అని చేయలేని సందర్భాలు ఎప్పుడైనా వచ్చాయా? అయితే దేవుడు అంటున్నాడు, అది యథార్థమైనటువంటి జీవితము కాదు, అస్సలు కాదు. యథార్థమైనటువంటి వారు ఏం చేస్తారంటే, నీకు నష్టం వచ్చేసినా, నీ ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చినా, నీ కుటుంబాలు రోడ్డును పడిపోతాయని పరిస్థితి వచ్చినా సరే, నీవు వారికి చెల్లిస్తాను అని చెప్పేటువంటి మాట ప్రకారంగా నీవు చెల్లించాలి. అదే యథార్థమైన భక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యథార్థత లేకుండా దేవుడు నీకు ఎలా మేలు చేయగలడు? అర్థమవుతుందా? యథార్థవంతులైనటువంటి వారికి ఏ మేలు చేయక మానడు. మరి నేను యథార్థత లేకపోతే నీకు దేవుడు ఎలా మేలు చేస్తాడు? నీ బిడ్డలకి ఎలా మేలు చేస్తాడు? యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండాలి. కొంచెం నేను ముందుకెళ్తూ ఉన్నాను. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనము. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 12వ వచనము. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోఫెలు అను దావీదు యొక్క మంత్రిని గిలో అను అతని ఊరిలో నుండి పిలిపించి ఉండెను. చాలు. ఇక్కడ దావీదు మహారాజు. ఆ మహారాజుకి కుమారులు చాలా మంది ఉన్నారు. కానీ అందులో ఒక ఉద్యోగం అన్నా, ఒక ఆస్తి అన్నా కొడుకులు ఏం చేస్తారు? పోటీ పడతారా పడరా? 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి, మరలా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. ఆస్తులు పంపకాలు చేస్తున్నాము అని తల్లిదండ్రులు అన్నారు. ఉద్యోగాన్ని పిల్లల్లో ఎవరికి ఇవ్వాలి అని పిల్లలు పిలిపించారు. పిల్లలు నేను రాను, రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను అంటారా? ఏం చేస్తారు? పరుగులు ఎత్తుకుంటూ వస్తారు, ఆయుష్ పడిపోతూ వస్తారు. వస్తారా? వస్తారు. ఇప్పుడు మీరు గుండెల మీద చేసుకొని నా పిల్లలు చాలా మంచోళ్ళు అని చెప్పినా సరే, ఆస్తులు పంచుతాను, నా ఉద్యోగాన్ని పిల్లల్లో ఎవరికొకరికి ఇస్తాను అని కబురు పంపితే అలాగే వస్తారు. కూతుర్లు కొడుకులని భేదం లేకుండా అందరూ అలాగే వస్తారు. మరి దావీదు ముసలివాడు అయిపోయాడు. రాజు సింహాసనం ముందు పరిపాలిస్తున్న ముసలివాడు అయిపోయాడు. ఆ సింహాసనాన్ని ఇతను ఎవరికో ఇస్తానని చెప్పకముందే కొడుకులు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా. ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు ఉంటుండగానే నాకు ఆ ఇల్లు, నాకు ఈ ఇల్లు, నాకు ఆ పొలము, నాకు ఈ పొలం అని ముందే కొట్టుకుని చేస్తూ ఉన్నారు. ఇక్కడ దావీదు దగ్గర ఉన్నటువంటి కొడుకుల్లో అలాంటి వారు కూడా ఉన్నారు. ఇక్కడ చూడండి, అబ్షాలోము గురించి రాయబడింది. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోఫెలును దావీదు యొక్క మంత్రిని గిలోను ఊర్లో నుండి పిలిపించును. చాలు. ఇక్కడ అబ్షాలోము అనేటువంటి దావీదు యొక్క కొడుకు ఇతను. అతను ఏం చేస్తూ ఉన్నాడంటే, దావీదు కూర్చున్నటువంటి సీటుని, సింహాసనాన్ని కొట్టేయాలనుకుంటే ఏం చేయాలి? ముందుగా దావీదు దగ్గర ఏ బలం అయితే ఉందో ఆ బలాన్ని తీసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు దొంగ కొడుకులు, దొంగ కూతుర్లు ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారు? తండ్రి పేరు నాస్తుంది అనుకోండి, ఏం చేస్తారు పిల్లలు? సంతకాలు ఎట్టించుకోవాలి, అవునా? డాక్యుమెంట్ తీసుకొని తల్లితోటి సంతకాలు ఎట్టించేసుకుంటే ఇంకా నాదే అయిపోతుంది. మరి అలాగే దావీదు దగ్గర ఉన్నటువంటి అబ్షాలోము అనేటువంటి కొడుకు కూడా రాజు సీటుని తీసుకోవాలంటే ఏం చేయాలి? అతని దగ్గర ఉన్నటువంటి మంత్రులు కొనేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు రాజకీయం చూస్తూ ఉన్నాం కదా. 150 ఎమ్మెల్యేలు ఉన్నారు, 75 మంది 76 ఎవరికి ఉంటే వాళ్ళకి. ఇటు 75 వచ్చింది అనుకోండి,
ఒకరు కావాలి ఒక పక్క, ఏం చేస్తాం? ఆ వ్యక్తిని ఇదిగో నీకే హోంమంత్రి పదవి వచ్చే అన్నారు అనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ అబ్షాలోము అనేటువంటి వ్యక్తి కూడా రాజు సీటు తీసుకోవాలంటే ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి మంత్రులను కొనాలి. ఇక్కడ ఉన్నాడు కదా, ఏంటి? అహీతోఫేలు అనేటువంటి ఒక మంత్రి ఉన్నాడంట, చాలా తెలివైనడంట. ఎంత తెలివైనడంటే అతను ఒక ఆలోచన చేశాడు, పనిలో పెట్టాడంటే దేవుడు ఆలోచిస్తే ఎలా ఉంటుందో అలాగ ఆలోచిస్తాడంట. అవునా కదా? ఎవరిని కొట్టాలి? రాజు సీటుని తీసుకోవాలంటే ఎవరైతే రాజుకి రైట్ హ్యాండ్గా ఉన్నారో ఆ హ్యాండ్ పడగొడితే అయిపోద్ది కదా అనుకున్నాడు. అలాగే అతన్ని పిలిపించగానే ఈ అహీతోఫెలు కూడా ఎంతో కాలం నుంచి దావీదు దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. దావీదు యుద్ధాలకు వెళ్ళినప్పుడల్లా కూడా ఈయన అనేకమైన సలహాలు ఇచ్చాడు. ఇచ్చిన సలహాల్లో ఒక్క సలహా కూడా తప్పిపోలేదని రాయబడింది. ఏదైతే ప్లాన్ చేస్తాడో ప్రతి ప్లాన్ కూడా విజయవంతముగా తిరిగి వచ్చేవారంట. అలాంటి వాడు ఈ అహీతోఫెలు. అలాంటి వాడు ఈ తన కొడుకు పిలగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు? కొడుకు దగ్గరికి వెళ్ళిపోయాడు, తండ్రిని వదిలేసి. యథార్థమంతుడైన అహీతోఫెలు రాజసింహాసనం ఎక్కిన తర్వాత దావీదు ఈ అహీతోఫెల్ని అంచెలంచెలుగా హెచ్చించి తనకి కుడి భుజముగా అతను పెట్టుకుంటే తన కొడుకు పిలిచాడని వెళ్ళిపోయాడు. యథార్థమంతులు అలాగే చేస్తారా? మరి అలాంటి వారి జీవితాలను కూడా దేవుడు మేలు చేస్తాడా? మరి లేదు. నమ్మక ద్రోహులు మనుషులు, అన్నం పెట్టినటువంటి చేతినే నరికేటువంటి మనుషులు, యథార్థత లేనటువంటి మనుషులు. ఈ అహీతోఫెలు ఆ రాజు సింహాసనాన్ని కొడుకుని ఎక్కించాలని ప్లాన్లు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడు కూడా అతను వేసినటువంటి ప్లాన్ సక్సెస్ అవ్వకుండా ఉండలేదు. అలాంటిది ఇతను ప్లాన్ వేయగానే ఇదిగో నువ్వు చెప్పాల్సిన పని లేదు, ఇంకొక వ్యక్తి చెప్తాడులే అని అన్నారు. దెబ్బకి అవమానం భరించుకోలేక ఇంటికి వెళ్ళిపోయి ఇంటినంతా చక్కబెట్టుకొని ఊరేసుకొని చచ్చిపోయాడు. మరి యథార్థత లేని వారి జీవితాలు ఏముంటాయి? అదే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా యథార్థముగా బ్రతకాలి. నిన్ను నమ్మి పనిలో పెట్టుకున్నటువంటి నీ యజమానుడికి నిన్ను మొదటి స్థితిలో ఎలాగైతే యథార్థంగా నమ్మకముగా ఆయన కనబడ్డావో, నువ్వు ఎదుగుతున్న కొలది, నిన్ను దీవించిన కొలది, నిన్ను ఆయన పక్కన పెట్టుకున్న కొలది నువ్వు ఎలా ఉండాలి? నమ్మకముగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది ఏం చేస్తారు? మొదటిలో నమ్మకంగా ఉంటారు, తర్వాత కొంచెము ఎదగగానే కొంచెం రాగానే ఆయన యథార్థత పోతుంది, మోసం చేయడం ప్రారంభమవుతుంది. ఇక్కడ అంత ఎత్తుగా అంత గొప్పగా దావీదు అహీతోఫెల్ని హెచ్చిస్తే ఆయన ఏం చేశాడంటే అతన్ని కాదనుకొని అతని మీద దావీదునే చంపే ప్రయత్నాన్ని ఇతను చేస్తూ ఉన్నాడు. యథార్థముగా ప్రవర్తించడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 13:18. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దానిని చేయించు. నీ దేవుడైన యెహోవా మాట వినినప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించును. చాలు. నీవు యథార్థమైన జీవితాన్ని యథార్థముగా దేవుడి దగ్గర భక్తి చేయగలిగినట్లయితే, వింటున్నారా? నీవు యథార్థముగా భక్తి చేయగలిగినట్లయితే, చేస్తున్నావా? యథార్థమైన భక్తి అంటే ఇంట్లో కూర్చున్న నిన్ను అమ్మా టైం అయిపోయింది ప్రార్థనకి అని ఇంకొకరు చెప్పడం కాదు. అమ్మా అర్థమవుతుందా? ఇంకొకరు వచ్చి నేను ప్రార్థనకి వెళ్తున్నాను నువ్వు వస్తావా అని పిలవడం కాదు. యథార్థమైన భక్తి అంటే ఇంట్లో వాళ్ళు అరే ప్రార్థన చేసుకున్నావా అని చెప్పించుకోవడం కాదు.
అరే బైబిల్ చదివావా అని చెప్పించుకోవడం కాదు యథార్థమైన భక్తి అంటే. యథార్థమైన భక్తి అంటే ఎలా ఉండాలి? అది నీలో నుంచే రావాలి. నీకు ఎవరో చెప్తే నువ్వు చేసే విధంగా ఉంటుంది, అది భక్తే కాదు. అదే వారి బలవంతం మీద నువ్వు చేస్తున్నావు తప్ప భక్తి అనేది, యథార్థమైన భక్తి అనేది నీలో నుంచి రావాలి. దేవునికి స్తోత్రం. మా అక్క వస్తే నేను చర్చికొస్తాను అంతేనా? మా అమ్మ వస్తేనే మా అమ్మతో పాటు నేను వస్తాను. మా తమ్ముడు వస్తేనే మా తమ్ముడితో పాటు నేను వస్తాను. మా తమ్ముడు రాలేదు కాబట్టి నేను రాను. ఉన్నారా లేదా? అది భక్తి అసలు. లేకపోతే ఆ పాటలు వినపడుతున్నట్టు నేను స్టార్ట్ అయింది వచ్చేది, అదే భక్తి? అదేనా భక్తి? యథార్థమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నెల రోజులు రాలేదు అనుకోండి, పాస్టర్ గారు వెళ్తే ఆ తర్వాత రోజు నుంచి మళ్ళీ తర్వాత వారం ఆ పాస్టర్ గారు వచ్చారు, ఈరోజు వారానికి చర్చికి వెళ్ళాలి బాబోయ్. అదేనా భక్తి? నేను ఎవరో పిలిస్తేనే నువ్వు రావాలా? నీ భక్తి ఎలా ఉండాలో తెలుసా? నీకు నువ్వుగా మండించబడుతూ ఉండాలి. నీకు నువ్వుగా ప్రార్థన చేసుకోవాలి. అయ్యో నా మందిరం గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షిస్తుంది, నేను వెళ్ళిపోవాలి, కొంత సమయము నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవాలి, తర్వాత ఆరాధనలో పాల్గొనాలి అని మనలో ఉండాలి తప్ప నిన్ను ఎవరో ప్రేరేపిస్తేనో, ఎవరు పిలిస్తేనో, ఎవరో ఫోన్ చేస్తేనో అని వస్తావా, వస్తే నేను వస్తాను అని, అది కాదు భక్తి. యథార్థమైన భక్తి జీవితంలో కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఏమన్నాడంటే ఇక్కడ చక్కనటి మాట రాయబడింది, నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దానిని నీవు చెయ్యు అంటూ ఉన్నాడు. ఎందుకు చేయమన్నాడు తెలుసా? అలాగ చెయ్యలేనటువంటి మనుషుల పట్ల దేవుడు అప్పటికే తన కోపాగ్నిని రగుల్చుకుంటూ ఉన్నాడు. వారి మీద దేవుడు తన ఉగ్రతను చూపించాలనుకుంటూ ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుడు మనుషులు చూసినప్పుడు ఎందుకు ఆ మనిషిని మీద దేవుడు తన కోపము అంత త్వరగా రావటం లేదు అనుకుంటున్నారు? ఎందుకు? వారు తప్పులు చేసిన, అసహ్యకరమైనటువంటి కార్యములు చేసిన, యథార్థమైన జీవితాన్ని జీవించకపోయినా సరే దేవుని కోపం వారి మీదకి ఎందుకు రావటం లేదు తెలుసా? నువ్వు యథార్థంగా బ్రతుకుతావేమో అని దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి ఎంత చక్కగా రాయబడిందో. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దానిని చేయించు. నీ దేవుడైన యెహోవా మాట వినినప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను, అంటే అర్థం ఏమిటి? అప్పటికే నీ మీద ఏముంది? దేవుని యొక్క కోపము రగులుకుంటుంది. అప్పటికే నిన్ను చూసినప్పుడల్లా దేవుని కోపం వస్తుంది. దేవుడు కోపం వస్తే మామూలుగా ఉంటుందా? మనకు కోపం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ఆడలు కోపం రాగానే తప్పలో ఒకటి, గిన్నె ఒకటి, కూర గిన్నె ఒకటి, అన్నం గిన్నె ఒకటి ఒక మీదకి వచ్చేస్తుంది. మరి దేవుడు కోపం వస్తే చాలా భయంకరంగా ఉంటుంది. దేవునికి కోపం వస్తే చాలా భయంకరంగా ఉంటుంది. మరి ఆ కోపము నీ పట్ల దేవుడు చూపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీవు యథార్థమైన ప్రవర్తన లేదు అని, నీ జీవితంలో యథార్థముగా బ్రతకడం నీకు తెలియదని. అందుకోరికి నిన్ను చూసినప్పుడు ఆయన కోపం వస్తుంది. అయితే ఆ కోపము కూడా దేవుడు మరల్చుకుంటాడంట. నీ మీద కోపం పడుతూనే ఆయన ఏం చేస్తున్నాడు? తన వాత్సల్యమును చూపిస్తూ ఉన్నాడంట. ఎప్పుడు చూపిస్తాడంట? తిరిగి మరలా నువ్వు యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, ఇంకొంచెం నేను ముందుకెళ్తూ ఉన్నాను. 2వ సమయాల గ్రంథము 22వ అధ్యాయము 2వ సమయాల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించెను. చాలు. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు పాట పాడుతూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? పాట పాడుతూ ఉన్నాడు దావీదు. పాటలు ఎప్పుడు పాడేవాడంటే
ఆయన జీవితాలలో ఏదైనా సందర్భాలు ఏర్పడినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు దేవుడు వాటి నుంచి తప్పించినప్పుడు, సంతోషం కలిగినప్పుడు దేవుడు ఆయన జీవితంలో మేలు చేసినప్పుడు, ఆయన అన్ని జనుల ముందు హెచ్చించబడినప్పుడు, శత్రువుల దగ్గర విషయాన్ని దావీదుకి అనుగ్రహించినప్పుడు దావీదు ఆయా సందర్భాలను బట్టి పాటలు పాడుతూ ఉండేవాడు. పాటలన్నీ కూడా దావీదు కీర్తనలు పాడతాం కదా, ఆ పాటలన్నీ కూడా ఆయా సందర్భాల్లో నుంచి వచ్చినటువంటి పాటలే అవి. అయితే దావీదు పాడుతూ ఉన్నాడు. అంటే ఏమన్నాడంటే, దావీదు యెహోవా తన సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమునా. ఈయన పాట ఎప్పుడు పాడాడు? దావీదుకి చాలా మంది శత్రువులు ఉన్నారు. ముఖ్యమైన శత్రువు సౌలు. అయితే దావీదుని ఎప్పుడు చంపుదామని వేటాడేటువంటి మనుషులు వీళ్ళందరూ కూడా. అంత వేటాడే పరిస్థితి ఏర్పడినప్పటికీ, ఆ దేశం యొక్క సైన్యం అంతా కూడా దావీదును చుట్టుముట్టినప్పటికీ కూడా దేవుడు ఆ ప్రదేశంలోంచి దావీదుని తప్పించేవాడంట. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్పవాడో. ఒక రాజు తరిమితే ఎక్కడ దాక్కుంటామా? ఎక్కడ దాక్కుంటాం? రాజు తరిమితే ప్రతి గ్రామానికి కూడా ఆర్డర్ వేస్తే, ఇదిగో దావీదు అనేటువంటి వాడు కనబడితే చంపండి అని ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఆర్డర్ ఇచ్చారు అనుకోండి, ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళాడు. కానీ ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నాడంట. కానీ ఎవరికి దొరకట్లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఆ సమాచారం తెచ్చుకుంటూ ఉన్నాడు, ఎవరికి దొరకటం లేదు. అప్పుడు పాట పాడుతూ ఉన్నాడంట దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు చూద్దాం. 31వ వచనం. దేవుడు 33వ వచనం. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. దేవునికి స్తోత్రం. అంటే ఆయన అడవుల్లోనే నడుస్తూ ఉన్నాడు, కొండల్లోనే నడుస్తూ ఉన్నాడు. కానీ ఆ దారి మాత్రం ఆ దేశములో ఉన్నటువంటి ఎవ్వరికి తెలియనటువంటి దారి. అది ఏ మార్గం అంట? యెహోవా మార్గములో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకని? ఈయన యథార్థవంతుడు కనుక. దేవునికి స్తోత్రం. యథార్థవంతులైనటువంటి వారిని చంపాలని, వారి జీవితాన్ని నాశనం చేసేయాలని, వారు ఇంకా అధిపతిగా ఉండకూడదనే ఉద్దేశంతో అనేక మందిని ఆ రాజు పంపించినప్పటికీ కూడా అతడు ఏం చేయబడుతూ ఉన్నాడు? వాళ్ళున్న దేశంలోనే తిరుగుతూ ఉన్నాడు. కానీ ఆ మార్గం ఏ మార్గము? యెహోవా మార్గం అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నడిచే మార్గము అందరికీ తెలుసు, కానీ యెహోవా మార్గములో నడిస్తే ఆ మార్గంలో నువ్వు కనపడవు. నువ్వు అక్కడ ఉంటావు కానీ నువ్వు కనపడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యథార్థవంతులైనటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? సంరక్షిస్తూ ఉన్నాడు, కాపాడుతున్నాడు, సజీవులుగా ఉంచుతున్నాడు, దీర్ఘాయుష్మంతులుగా దేవుడు ఉంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు యథార్థముగా బ్రతికితే దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు చూసారా? హల్లెలూయా, హల్లెలూయా. నీ యథార్థతని కాపాడుతుంది. నువ్వు అనుకుంటావేమో నేను ముక్కుసూటిగా మాట్లాడతారండి, ఉన్నట్టుగానే మాట్లాడతారండి, అందుకే వాళ్ళకి కోపం అండి అంటున్నావేమో. నీ యథార్థమైన భక్తి, యథార్థమైనటువంటి మాట తీరు ఎదుటి వ్యక్తికి ఇష్టం లేదేమో, ఎదుటి వ్యక్తికి నచ్చదేమో, కానీ ఎవరికి నచ్చుతుంది? అది దేవుడికి ఇష్టం. యథార్థమైనటువంటి నీ జీవితము దేవునికి ఇష్టము. నీ యథార్థముగా మాట్లాడుతున్నటువంటి మాట దేవునికి ఇష్టము. నీ యథార్థమైనటువంటి ప్రవర్తన దేవునికి ఇష్టము. నీ యథార్థమైన భక్తి జీవితము దేవునికి ఇష్టమై ఉన్నది. నీ యథార్థతను బట్టి దేవుడు నిన్ను సంరక్షిస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. భయంకరమైన ప్రమాదం నుంచి, మరణం నుంచి నిన్ను ఆయన తప్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరి మాట చూపించి నేను ముగిస్తాను. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం నుండి 6 వచనాలు చదువుకుందాం. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటేనో
నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థన చేస్తును. చాలు చాలు చాలు. దేవుడు ప్రవక్తను పంపించాడు ఒక రాజు దగ్గరికి. హిజ్కియా అనే రాజు దగ్గరికి ప్రవక్తను పంపించాడు. ఇదిగో యెషయా, నువ్వు వెళ్ళి ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఒక వర్తమానం చెప్పు. ఏమిటో తెలుసా? నీళ్ళు చక్కబెట్టుకో, కొన్ని రోజుల్లో నువ్వు చచ్చిపోబోతున్నావు. దేవుడు పంపించినటువంటి మాట ఇది. ఏమని చెప్పాడు? నువ్వు కొన్ని రోజుల గడువు ఉంది, కొన్ని రోజుల్లో నువ్వు చచ్చిపోబోతున్నావు. నీళ్ళంతటిని కూడా చక్కబెట్టుకో. నీ ఆస్తుపాస్తులు ఎవరికైనా ఇవ్వాలా, ఏమైనా పంచిపెట్టాలా, ఏమైనా చెయ్యాలా చేసుకో అని ప్రవక్తతో పంపించాడు ఒక వార్త దేవుడు. ఆ ప్రవక్త ఆ రాజు దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నాడు, ఇదిగో హిజ్కియా, నువ్వు కొన్ని రోజుల్లో చనిపోబోతూ ఉన్నావు. ఈ సామ్రాజ్యంలో ఏదైనా చక్కబెట్టుకోవాల్సినవి ఏమైనా ఉంటే చక్కబెట్టేసుకున్నాడు. అనగానే ఈయన హిజ్కియా ఏం చేశాడు తెలుసా? మాట వినగానే దేవుని నోట నుంచి వచ్చినటువంటి మాటను విని అతని ముఖాన్ని గోడతో తిప్పుకొని ఏడుస్తూ ఉన్నాడు. మనకు అదే తెలుసు, తర్వాత తెలియదు. మనకేం తెలుసు? మనకు అంతవరకే తెలుసు. ఎంతవరకు? ఆ భయంకరమైనటువంటి వార్త అంతే తెలుసు. ఆ తర్వాత హిజ్కియా ఏం చేశాడు అది మాత్రం తెలియదు. హిజ్కియా ఆ గోడతో తిరిగి, అయ్యో నా ప్రాణం పోతుందా, దేవుడు నా ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతున్నాడా అని ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను మరికొన్ని దినాలలో మరణమైపోతున్నాను అనేటువంటి వ్యాధులతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఎంత గొప్పగా ప్రార్థన చేశాడో, ఎంత విరిగి నలిగిన హృదయంతో చేశాడో. ప్రార్థన వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో రకాలు ఉంటాయి కదా. ఈరోజు చేసింది ఒక సంవత్సరం తర్వాత దానికి సమాధానం పొందుకోవచ్చు, నెల తర్వాత పొందుకోవచ్చు, ఒక వారం రోజుల్లోనే రావచ్చు. ఇప్పుడు చేసినది మరుక్షణంలోనే వాటి సమాధానము దేవుని దగ్గర నుంచి చూడవచ్చు. అది ఆ ప్రార్థన, ఆ వ్యక్తిగతమైన ప్రార్థన, అది మనలో నుంచి వచ్చేదాన్ని బట్టే సమాధానం వస్తుంది. మరి నువ్వు ఇంకా చచ్చిపోతున్నావు అంటే మనిషి ఎంత నలిగి ప్రార్థన చేసి ఉంటాడో అర్థమవుతుందా? మనకు సంతోషంగా ఉందనుకో, పొందరాలి, అదే విపరీతమైన బాధ. ఏం చేస్తాం? రెండు మోకాలు వేసేసి, రెండు చేతులు ఎత్తేసి ఏడ్చుకొని మరి ప్రార్థన చేస్తాం. రెండింటికి తేడా ఏంటి? దేవుడి దగ్గర నుంచి వచ్చే సమాధానంలో కూడా అలాగే తేడా ఉంటుంది. అర్థమవుతుందా? సేమ్ అలాగే తేడా ఉంటుంది. హిజ్కియా అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చచ్చిపోతాడు అంటే ఎంత మూలుగులలో నుంచి ఆ ప్రార్థన వచ్చినట్టుంది. దేవుడు విని వెంటనే మరలా పిలిచాడు. ఆయన ఇంకా గుమ్మం కూడా దాటలేదంట. ప్రవక్త చెప్పినటువంటి ఆయన, ఇదిగో నువ్వు చచ్చిపోతా అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఆయన ఇంకా ఇలా గుమ్మం కూడా దాటక ముందే దేవుడి దగ్గర నుంచి మళ్ళా ఆయనకు వార్త వచ్చిందంట, ఇదిగో యెషయా, నువ్వు వెళ్ళు, నీకు ఇంకో 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తున్నానని చెప్పు ఆయనకి అన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చదువుదాం ఒకసారి. చదవండి 4వ వచనం. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకి ఎక్కిపోవుదువు, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్నిచ్చెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతడు చచ్చిపోవలసినటువంటి ఈయన మళ్ళీ ఎలా బ్రతికాడు? ఎందుకు దేవుడు బ్రతికించాడు అంటే అక్కడ 3వ వచనం రాయబడింది, యెహోవా యథార్థవంతుడనే. ఎలాగున్నాడు అంటున్నాడు? నేను యథార్థముగా ఉన్నాను.
యథార్థవంతులకి దేవుడు ఏం చేస్తాడు? నీకు మరణము వచ్చేస్తుంది, నువ్వు ఒక 3 దినాల్లో చచ్చిపోబోతున్నావు అనేటువంటి రోగము నిన్ను వెంట పట్టినా ఆయన ఏం చేయగలడంట? ఇంకొక 15 సంవత్సరాలు ఆయుష్ని ఇవ్వగలడంట. దేవునికి స్తోత్రం. 15 ఇంకా ఎక్కువ ఇవ్వగలడా? ఇంకా ఎక్కువ ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఆయన భిక్షను బట్టి బ్రతికేవారు లేరా? ఈ రోజున చెప్పరా? సాక్షులుగా లేరా? చాలా మంది నేను చచ్చి బ్రతికానండి అనేటువంటి వారు లేరా? ఐసీయూలోకి వెళ్ళి ఇంకా ఊపిరి ఆగిపోయింది అనేటువంటి వారు తిరిగి మరలా బ్రతికి రోజున సాక్షులుగా లేరా? కారణం ఏంటో తెలుసా? వారిలో ఉన్నటువంటి యథార్థతే వారిని బ్రతికించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థమైన వారికి ఏ మేలు చేయక ఆయన మానడు. ఏ మేలైనా, నీ చదువులోనా, నీ ఉద్యోగంలోనా, నీ వ్యాపారములోనా, నీ ఆరోగ్యములోనా, నీ కుటుంబ సమస్యల్లోనా, నీ కన్నీటిలోనా, నీ దుఃఖంలోనా, నీ వేదనలోనా, నీ భర్త విషయమా, నీ బిడ్డల విషయమా, ఏ విషయంలో అడుగుతున్నావు? నీవు యథార్థముగా బ్రతకగలిగినట్లయితే ఆయన అనేకమైన మేలుల చేత ఆయన తృప్తిపరిచేవాడై ఉన్నాడు. ఎంతమంది భక్తులు చూడలేదు మనం, ఎంతమంది జీవితాల్ని ఆయన బాగు చేయలేదు. అదే యథార్థముగా ప్రవర్తించినటువంటి ఆ మనుషుల ప్రవర్తనను బట్టి దేవుడు ఎలాగున ఉంటాడో కూడా ఆయన మాట్లాడి ఉన్నాడు కదా. మరి మనలో యథార్థత ఉందా? యథార్థంగా జీవించలేకపోయినప్పటికీ కూడా ఈ దినమున మాటలు విన్నాం కదా. విన్న తర్వాత అయినా నీ మాటలు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, అది నీ పనిలో కానీ, నీ ఉద్యోగస్తులతో కానీ, నీ స్నేహితులతో కానీ, నీ బిడ్డలతో కానీ, నీ బంధువులతో కానీ, నీ భార్య, నీ భర్తతో కానీ ఇంకా నీవు యథార్థమైన జీవితాన్ని గడపకుండా ఉన్నట్లయితే దేవుడి దినమున హెచ్చరిస్తూ ఉన్నాడు. దానివల్ల నువ్వు చాలా నష్టపోతావు. లేదు, ఇంతవరకు అయిపోయింది, కానీ నేను ఇక్కడ నుంచి నా భార్య పట్ల నేను యథార్థంగా ఉంటాను, నేను నా భర్త పట్ల యథార్థంగా ఉంటాను, నా బిడ్డలందరూ ఒకే విధముగా చూసుకుంటాను, నా తల్లిదండ్రులు చక్కగా నేను ప్రేమిస్తాను, గౌరవిస్తాను అని నీవు నీ ఇంటిలో, నీ ఉద్యోగంలో, నీ బిడ్డల దగ్గర, నీ కుటుంబం దగ్గర నువ్వు ఉండగలిగినట్లయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, యథార్థవంతులకి ఏ మేలు చేయకైనా మానడు. ఆమేన్. కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం.